కొందరు పవిత్ర స్నానానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. కొందరు హాలిడే ట్రిప్కి వెళ్లి టెర్రరిస్టుల చేతిలో పోయారు. ఇంకొందరు ఐపీఎల్ కప్ సెలబ్రేషన్స్కి వెళ్లి తొక్కిసలాటలో పోయారు. మరికొంతమంది విమానం కూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆ కూలిన విమానం హాస్టల్పై పడి ఇంకొందరు చనిపోయారు. ఇక్కడ ఎవరి ప్రాణాలకు గ్యారెంటీ లేదు. ఏ ప్రాణం ఏ నిమిషంలో పోతుందో తెలియదు. అసలు ఏం జరుగుతోంది? జీవితం అంటే ఇంతేనా? మన చుట్టూ ఏమవుతుందో, ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయో, ఎందుకు సంభవిస్తున్నాయో ఆ దేవుడికే తెలియాలి. ఇదంతా ఆ భగవంతుడు ఆడిస్తున్న ఆటే అని సరిపెట్టుకోవాలా? అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది? ఈ వరుస ఘోరాలేంటి? ఊహించని ప్రమాదాలేంటి? మన వాళ్లతో సరదాగా గడిపేందుకు ప్రకృతి అందాల మధ్య అద్భుతమైన క్షణాలను గడిపేందుకు ఓ అందమైన ప్రదేశానికి వెళితే ఎక్కడి నుంచో వచ్చిన ఉగ్రవాదులు పగ్గబట్టినట్టు కాల్చేస్తారు. మనమెంతగానో అభిమానించే ఓ క్రికెట్ టీం ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టైటిల్ గెలిస్తే ఒకేసారి అన్ని సంవత్సరాల ఆనందాన్ని ఆకాశాన్ని తాకేలా సెలబ్రేట్ చేసుకునేందుకు వెళితే తొక్కిసలాటలో చనిపోతారు. ఇక పనులు ముగించుకొని ఉన్న చోటు నుంచి ప్రశాంతంగా వచ్చిన చోటుకి తిరిగి వెళ్లేందుకు విమానం ఎక్కితే ఎవ్వరు ఊహించని రీతిలో గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే అది కూలిపోతుంది. పోనీ ఉన్న చోటే ఉండి ఎప్పట్లాగే హాస్టల్లో భోజనం చేస్తుంటే సడన్గా విమానం వచ్చి మీద పడుతుంది. ఆ పేలుడు ధాటికి చెలరేగే అగ్ని జ్వాలల్లో కాల్చేస్తుంది. అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది? ఇదే ఇప్పుడు కోట్లాది మంది భారతీయుల్లో మెదులుతున్న ఆలోచన.